XXX డిటర్జెంట్ సోప్ రాశి చక్రం మీకు సమర్పిస్తున్న వారు గెలుపు ఓటమి మరకల్లాంటివి, సంస్కారమే శాశ్వతమైనది. XXX సోప్, సంస్కారవంతమైన సోప్. ఈటీవీ 2 ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ రాశి చక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం జాతక ఫలాలను డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం తెలియజేస్తారు. రాశిచక్రం కార్యక్రమంలో వార ఫలాలకు స్వాగతం. జూన్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉండే గ్రహముల యొక్క గమనాలు, ప్రభావాలు, వాటిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటిని ఆచరణలో పెట్టడం ద్వారా మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా కాపాడుకోవచ్చు. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. పై అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. స్నేహ సంబంధాల విషయంలో కూడా గౌరవం వృద్ధి చెందుతుంది. ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా విద్యా ప్రయోజనాలను కూడా సమాజానికి అందించేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను అందించేవిగా ఉంటాయి. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించగలుగుతారు. మీరు చేసేటువంటి పనులలో బాధ్యతాయుతంగా నిర్వర్తించేటువంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకునేవిగాను, అందరికీ ఆనందాన్ని ఇచ్చేవిగాను ఉంటాయి. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించినప్పటికీ కూడా ఆత్మీయుల సలహా సంప్రదింపులు లేకుండా ముందుకు వేయడం వలన కొంచెటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఆ ఇబ్బందుల్ని అధిగమించేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ప్రయాణ సందర్భంలో గౌతమనామాన్ని జపించుకోవడం మంచిది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి అందరికీ గుర్తింపునిచ్చేదిగా ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా నూతనమైన అభివృద్ధులకు కూడా అవకాశం ఉంది. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. అందరి యొక్క సహాయ సహకారాలను అందించేటువంటి విధానం ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని స్వీకరించి వాటిని సద్వినియోగం చేసుకోవడం విషయంలో కొంత శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. కన్యా రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఇతరులను ఆకట్టుకోవడం కోసం పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఆర్థిక పరంగా పొందేటువంటి ఇబ్బందులను అధిగమించే నిమిత్తమై సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలను న్యాయబద్ధంగా వ్యవహరించడం ద్వారా అందరినీ ఆకట్టుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలు అందజేస్తాయి. అనుకోని గురుతులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించడం ద్వారా ఉత్తమోత్తములుగా గుర్తింపబడేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో మీరు చేసేటువంటి పనులు దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఇచ్చేవిగాను, ఖర్చులు చేయించేవిగాను ఉంటాయి. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఖర్చులను నియంత్రించుకునే అవకాశం కూడా ఉంటుంది. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధనాశక్తితో ముందుకు వేయగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలు అనుకూల ఫలితాలని అందజేస్తాయి. మీకు వచ్చేటువంటి ఆలోచనలు ఇతరులు ఆచరణలో పెట్టడం ద్వారా వారు కూడా అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించగలుగుతారు. మీ యొక్క కృషి ఇతరుల యొక్క ఆమోదాన్ని అందించేదిగాను, గుర్తింపునిచ్చేదిగాను ఉంటుంది. వృత్తి స్థానంలో కొంత జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం తప్పనిసరిగా జపించుకోవాలి. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలతో ముందుకు వేయగలుగుతారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మాట్లాడే తీరులో కూడా మీరు ఎక్కువ ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగానే ఉంటాయి.
రాశిచక్రం కార్యక్రమంలో వారఫలాలను తెలుసుకున్నాం. ఇప్పుడు స్వల్ప విరామం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ రాశిచక్రం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన ప్రేక్షకులు తమ వివరాలు పంపి యోగాలను అడిగారు. మరి వారి జాతక ఫలాలు ఎలా ఉన్నాయో నిష్ణాతులైన మన జ్యోతిషవేత్తలు వివరిస్తారు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ రాశి చక్రంలోని జ్యోతిషం గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది ప్రేక్షకులు తమ సందేహాలను ఉత్తరాలు, ఫోన్లు, ఈమెయిల్స్ ద్వారా పంపించారు. జ్యోతిషానికి చెందిన ప్రశ్నలకు శంకరమంచి శివసాయి శ్రీనివాస్ గారు, అలాగే సంఖ్యాశాస్త్రానికి చెందిన ప్రశ్నలకు సిహెచ్ రమేష్ గారు సమాధానాలిస్తారు. ముందుగా జ్యోతిషానికి చెందిన ప్రశ్నను చూద్దాం. డి రాధ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: మా పాప డి కాత్యాయిని 9/5/2005 మధ్యాహ్నం 3:35 మల్కాజ్గిరిలో జన్మించింది. చదువు, భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. ప్రస్తుతం భాగ్య చంద్రదశ జరుగుతోంది. దశ చాలా అద్భుతంగా యోగిస్తుంది. దశ బాగుంటే ఆ వయసుకు తగ్గ ఫలితాలన్నీ బాగుంటాయి. ఇక మీ జాతకాన్ని పరిశీలిస్తే చతుర్థాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో విశేషంగా యోగిస్తున్నారు. సూర్యుడు ఉచ్చరాశిలో అద్భుతంగా యోగిస్తున్నారు. చంద్రుడు ఉచ్చరాశిలో ఉంటూ ప్రస్తుత దశ కూడా చంద్రుడి యొక్క దశ జరుగుతోంది. కాబట్టి చదువు, విద్య, అలాగే ఉద్యోగం, భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉన్నాయి. కె సురేంద్ర ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 14/9/1986 జంగారెడ్డిగూడెంలో జన్మించారట. డిగ్రీ చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారం చేయాలి? అదృష్ట సంఖ్య, తేదీలను తెలియచేయండి అంటున్నారు. సురేంద్ర గారు, మీ బర్త్ నంబర్, సోలార్ నంబర్ రెండు కూడా 5వ సంఖ్యలో వస్తున్నాయి. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య. డెస్టినీ 2వ సంఖ్యలో వస్తుంది. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య. మీ పూర్తి పేరు 3వ సంఖ్యలో వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య అయిన మీ బర్త్ నంబర్, సోలార్ నంబర్ అయిన 5వ సంఖ్య దీన్ని శత సంఖ్య పరిగణిస్తుంది. అందువల్ల పేరులో ఒక 6 అక్షరం కలిపితే అది 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల భవిష్యత్తు బాగుంటుంది. మీ అదృష్ట సంఖ్యలు 1. మీ అదృష్ట తేదీలు 1, 10, 19, 28. అదృష్ట రంగు 7. దివ్య ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 5/7/1992 తెల్లవారుజామున 5:05 నర్సాపురంలో జన్మించారట. వివాహం ఎప్పుడవుతుంది? జాతకంలో దోషాలుంటే పరిహారాలు తెలియచేయండి అంటున్నారు. ప్రస్తుతం కుటుంబాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క మహాదశ జరుగుతోంది. దశ చాలా విశేషంగా యోగిస్తోంది. అలాగే వీరి జాతకాన్ని పరిశీలిస్తే ఇక్కడ లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు కొంచెం దోషాన్ని ఇస్తున్నారు. ఈ 2 గ్రహాలకి వెంటనే శాంతులు చేయించండి. అలాగే తృతీయంలో గజకేసరి మహాయోగం కూడా ఉన్నది. ఈ సంవత్సరం వివాహానికి అనుకూలంగా ఉంది. ఈ సంజీవ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: మా పాప ఈ చందన 1/12/2012 హైదరాబాద్ లో జన్మించింది. పాప పేరులో మార్పులు చేయాలా? అదృష్ట సంఖ్య, తేదీ, భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. బర్త్ నంబర్ 1వ సంఖ్యలో వస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. సోలార్ నంబర్ 3వ సంఖ్యలో వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య. 2 కూడా అదృష్ట సంఖ్యలే. డెస్టినీ 8వ సంఖ్యలో వస్తుంది. ఇది శనికి సంబంధించిన సంఖ్య. మీ అమ్మాయి పేరు 7వ సంఖ్యలో వస్తుంది. ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. అందువల్ల పేరులో కరెక్షన్ కన్నా పేరు మార్చుకుంటే మంచిది. మీ అమ్మాయి అదృష్ట సంఖ్య 5. అదృష్ట తేదీలు 5, 14, 23. శిరీష్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 13/7/1974 ఉదయం 4:10 భీమవరంలో జన్మించారట. ఆర్థిక స్థితి ఎప్పుడు మెరుగవుతుంది? ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటున్నారు. 39వ సంవత్సరంలో ఉన్న మీకు ప్రస్తుతం ఏకాదశగత లాభచంద్ర దశ నడుస్తోంది. 3 నీచ గ్రహాలు ఉన్నాయి. అలాగే సూర్యుడి యొక్క బలం బాగుంది. గురువు యొక్క స్థితి భాగ్యంలో అద్భుతంగా యోగిస్తోంది. ప్రయత్నించండి. వయసుకి తగ్గ, అంటే ఇప్పుడు మీరు 39వ సంవత్సరంలో ఉన్నారు కాబట్టి వయసు కూడా పరిగణలోకి తీసుకోండి. జాతకంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వి లావణ్య ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: నా భర్త వి చంద్రశేఖర్ 22/6/1977 బెల్లంపల్లిలో జన్మించాడు. డిగ్రీ మధ్యలో ఆగిపోయింది. ప్రస్తుతం రవాణా వ్యాపారంలో ఉన్నాడు. భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారం చేయాలి? అదృష్ట సంఖ్య, తేదీ, రంగులను తెలియచేయండి అంటున్నారు. బర్త్ నంబర్ 4వ సంఖ్యలో వస్తుంది. డెస్టినీ 7వ సంఖ్యలో వస్తుంది. సోలార్ నంబర్ 2వ సంఖ్యలో వస్తుంది. మీ భర్త పూర్తి పేరు 9వ సంఖ్యలో వస్తుంది. కుజుడికి సంబంధించిన సంఖ్య మరియు దీన్ని అగ్రెసివ్ నంబర్ అంటారు. అందువల్ల పేరులో ఒక ఏ అక్షరం కలిపితే అది 1వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల భవిష్యత్తు బాగుంటుంది. అదృష్ట సంఖ్యలు 1, 3. అదృష్ట తేదీలు 1, 10, 19, 28, 3, 12, 21, 30. అదృష్ట రంగులు ఎరుపు, గోల్డ్, ఎల్లో. బి నవ్యశ్రుతి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 5/11/1994 ఉదయం 8:15 హైదరాబాద్ లో జన్మించారట. చదువు, భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. ప్రస్తుతం బుధ మహాదశలో రాహుభుక్తి కలదు. ఈ దశ యోగిస్తోంది. కారణం, బుధుడు ఏకాదశంలో విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు. కానీ చంద్రుడు నీచలో ఉండడం వల్ల మానసిక
బలం తగ్గింది, మానసిక బలాన్ని పెంచండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. చదువు భవిష్యత్తు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. జీ భువనేశ్వరి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: నా భర్త జీ వెంకటరమణ 2/9/1973 సాయంత్రం 6 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించాడు. బీఈడీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడొస్తుంది? అదృష్ట సంఖ్య, రంగు, తేదీలను తెలియచేయండి అంటున్నారు. బర్త్ నంబర్ 2వ సంఖ్యలో వస్తుంది, ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య. డెస్టినీ 4వ సంఖ్యలో వస్తుంది, ఇది రాహుకి సంబంధించిన సంఖ్య. మీ భర్త పూర్తి పేరు 5వ సంఖ్యలో వస్తుంది, ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య అయిన బర్త్ నంబర్ అయిన 2వ సంఖ్య దీన్ని షట్ సంఖ్య పరిగణిస్తుంది. అందువల్ల పేరులో ఒక ఎన్నాక్షరం కలిపితే అది 1వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల భవిష్యత్తు బాగుంటుంది, ప్రభుత్వ ఉద్యోగం కూడా తొందరలో వస్తుంది. అదృష్ట సంఖ్య 1, అదృష్ట తేదీలు 1, 10, 19, 28. అదృష్ట రంగు రెడ్. ఎస్ రాజు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 4/3/1991 మధ్యాహ్నం 1:30 నందికొట్కూరులో జన్మించారట. ఇంటర్ మధ్యలో ఆగిపోయింది. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. భవిష్యత్తు ఎలా ఉందో తెలియచేయండి అంటున్నారు. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతోంది. గురువు విద్యాకారకుడు కాబట్టి విద్యాయోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆగిపోయిన ఇంటర్ని మళ్ళీ కంటిన్యూ చేయండి, విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే గురువు ఇక్కడ ఉచ్చరాశిలో విశేషంగా యోగిస్తున్నారు. శుక్రుడి యొక్క స్థితి కూడా అద్భుతంగా ఉంది. చదువు, భవిష్యత్తు, సంపద అన్నీ పెరుగుతాయి. ఎం శ్రీదేవి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 13/9/1995 ఖమ్మం జిల్లాలో జన్మించారట. 10 వరకు చదువుకున్నాను. వివాహం ఎప్పుడవుతుంది? భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. బర్త్ నంబర్ 4వ సంఖ్యలో వస్తుంది, ఇది రాహుకి సంబంధించిన సంఖ్య. డెస్టినీ 1వ సంఖ్యలో వస్తుంది, సోలార్ నంబర్ 5వ సంఖ్యలో వస్తుంది. ఈ రెండు కూడా అదృష్ట సంఖ్యలే. మీ పూర్తి పేరు 8వ సంఖ్యలో వస్తుంది, ఇది శనికి సంబంధించిన సంఖ్య. మరియు మీ బర్త్ నంబర్ అయిన 4వ సంఖ్య, డెస్టినీ అయిన 1వ సంఖ్య దీన్ని షట్ సంఖ్య పరిగణిస్తాయి. అందువల్ల పేరులో ఒక వి అక్షరం కలిపితే అది 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుద్ధుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య. దీనివల్ల మీ కోరికలన్నీ తొందరలో నెరవేరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ రాశి చక్రంలో జ్యోతిష్యం గ్రహబలం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. XXX డిటర్జెంట్ సోప్ రాశి చక్రంలోని జ్యోతిష్యం గ్రహబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నాగరాజ్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 4/8/1990 మధ్యాహ్నం 2:20 భీమవరంలో జన్మించారట. ఉద్యోగం, భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. భాగ్యాధిపత్య చంద్రదశ ధనస్థానంలో జరుగుతోంది. ఇది విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక వీరి జాతకాన్ని కనుక పరిశీలిస్తే అనేక గ్రహాలు శుభస్థితిలో ఉన్నాయి. ఇక్కడ గురువు ఉచ్చస్థానంలో ఉన్నారు. విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. 2013లో అంటే ఈ సంవత్సరంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఎం చంద్రకళ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: మా బాబు ఎం సురేందర్ 6/8/2001 ఖమ్మంలో జన్మించాడు. చదువు, భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. బర్త్ నంబర్ 6వ సంఖ్యలో వస్తుంది, ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య. సోలార్ నంబర్ 1వ సంఖ్యలో వస్తుంది, ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. మరియు ఈ రెండు కూడా అదృష్ట సంఖ్యలే. డెస్టినీ 8వ సంఖ్యలో వస్తుంది, ఇది శనికి సంబంధించిన సంఖ్య. మీ అబ్బాయి పేరు సురేందర్ అన్నారు, అది 1వ సంఖ్యలో వస్తుంది, ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య అయినా మీ అబ్బాయి బర్త్ నంబర్ అయిన 6వ సంఖ్య, డెస్టినీ 8వ సంఖ్య, రెండు కూడా షట్ సంఖ్య పరిగణిస్తాయి. అందువల్ల పేరులో కరెక్షన్ కన్నా పేరు మార్చుకుంటే బాగుంటుంది. వివేకానంద ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 30/11/1996 రాత్రి 11:13 కర్ణాటకలో జన్మించారట. ఆర్థిక స్థిరత్వం ఎప్పుడు? భవిష్యత్తు గురించి తెలియచేయండి అని అడుగుతున్నారు. 16 సంవత్సరాలు గల మీకు ఆర్థిక స్థిరత్వం రావాలి అంటే ముందుగా విద్య పూర్తవ్వాలి, బాగా చదవండి, అన్ని రకాలుగా స్థిరత్వం పొందుతారు. మీ జాతకాన్ని పరిశీలిస్తే పంచగ్రహాలు స్వరాశుల్లో ఉన్నాయి, 4 గ్రహాలు శుభరాశుల్లో ఉన్నాయి. మంచి ప్రయత్నం చేయండి, విశేషమైన శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ సూర్యుడి యొక్క బలం తగ్గింది. ఎవరి జాతకంలోనైనా సరే సూర్యుడి యొక్క బలం తగ్గినట్లయితే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. ఆ ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సౌదామిని నాయుడు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 8/3/1988 ఒడిశాలో జన్మించారట. MBA పూర్తయింది. 2 సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను, కానీ దొరకలేదు. ఏం చేయాలి? ఎటువంటి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది? నా అదృష్ట సంఖ్య, రంగు, తేదీ, పేరులో మార్పులను తెలియచేయండి అంటున్నారు. బర్త్ నంబర్ 8వ సంఖ్యలో వస్తుంది, ఇది శనికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. డెస్టినీ 1వ సంఖ్యలో వస్తుంది, ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. మీ పూర్తి పేరు 4వ సంఖ్యలో వస్తుంది, ఇది రాహుకి సంబంధించిన సంఖ్య. మరియు మీ బర్త్ నంబర్ అయిన 8వ సంఖ్య దీన్ని షట్ సంఖ్య పరిగణిస్తుంది. అందువల్ల పేరులో ఒక ఏ అక్షరం కలిపితే అది 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీ అదృష్ట సంఖ్య 5, అదృష్ట తేదీలు 5, 14, 23. అదృష్ట రంగు గ్రీన్. శ్రీనాథ్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 14/9/1984 రాత్రి 10 గంటలకు భీమవరంలో జన్మించారట. ఉద్యోగం, వివాహం గురించి తెలియచేయండి అని అడుగుతున్నారు. ప్రస్తుతం తృతీయాధిపత్యంతో ఉన్న చంద్రదశ వ్యయంలో నడుస్తోంది కాబట్టి చంద్రుడికి ఒకసారి శాంతులు చేయించండి,
అన్ని రకాలుగా శుభ ఫలితాలు వస్తాయి. 3 ఉచ్చగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు సూర్యుడు స్వక్షేత్రంలో ఉన్నారు. బాగా ప్రయత్నించండి. 2013లో స్థిరత్వం కలుగుతుంది. మీకు 2016లో వివాహం జరుగుతుంది. జి రవీంద్రనాథ్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: మా అబ్బాయి గోకర్ల సిద్ధార్థ 31/8/2004 తెల్లవారుజామున 4:59 ఒడిషా బరంపురంలో జన్మించాడు. అదృష్ట సంఖ్య, తేదీ, రంగు, భవిష్యత్తు గురించి తెలియచేయండి అంటున్నారు. రవీంద్రనాథ్ గారు, మీ అబ్బాయి బర్త్ నెంబర్ 4వ సంఖ్యలో వస్తుంది. ఇది రాహుకి సంబంధించిన సంఖ్య. డెస్టినీ 9వ సంఖ్యలో వస్తుంది. కుజుడికి సంబంధించిన సంఖ్య. సోలార్ నెంబర్ 5వ సంఖ్యలో వస్తుంది. బుద్ధుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య. మీ అబ్బాయి పూర్తి పేరు 9వ సంఖ్యలో వస్తుంది. ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. దీన్ని అగ్రెసివ్ నెంబర్ అంటారు. అందువల్ల పేరులో ఒక ఏ అక్షరం కలిపితే అది 1వ సంఖ్యలో వస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల భవిష్యత్తు బాగుంటుంది. మీ అబ్బాయి అదృష్ట సంఖ్య 1. అదృష్ట తేదీలు 1, 10, 19, 28. అదృష్ట రంగు రెడ్. శ్రీరామ్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 5/2/1988 రాత్రి 2:30 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారట. ఉద్యోగం, వివాహం గురించి తెలియచేయండి అని అడుగుతున్నారు. మఖా నక్షత్రం, 4వ పాదం, సింహరాశి, వృశ్చిక లగ్నం. ప్రస్తుతం సూర్య మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతోంది. ఉచ్చ రాశిలో ఉన్న శుక్రుడి యొక్క స్థితి మీకు అనుకూలిస్తుంది. 2014 లోపు ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఏకాదశ గురుబలం వల్ల వివాహం జరుగుతుంది. ఆర్ చైతన్య ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 1/4/1987 ఉదయం 5:30 ఖమ్మంలో జన్మించారట. సివిల్స్ కు సన్నద్ధం కావాలనుకుంటున్నాను. వచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వ ఉద్యోగం, వివాహం, అదృష్ట సంఖ్య, రంగు, తేదీ, పేర్లో మార్పులను తెలియచేయండి అంటున్నారు. చైతన్య గారు, మీ బర్త్ నెంబర్ 1వ సంఖ్యలో వస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య మరియు ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలమైన సంఖ్య. డెస్టినీ 3వ సంఖ్యలో వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య. సోలార్ నెంబర్ 9వ సంఖ్యలో వస్తుంది. ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. మీ పూర్తి పేరు 6వ సంఖ్యలో వస్తుంది. ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య అయిన మీ బర్త్ నెంబర్ అయిన 1వ సంఖ్య, డెస్టినీ అయిన 3వ సంఖ్య దీన్ని శత సంఖ్య పరిగణిస్తాయి. అందువల్ల పేరులో ఒక టీ అక్షరం కలిపితే అది 1వ సంఖ్యలో వస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. సివిల్స్లో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కష్టపడి చదవండి. మీ అదృష్ట సంఖ్యలు 1, 3. అదృష్ట తేదీలు 1, 10, 19, 28, 3, 12, 21, 30. అదృష్ట రంగులు రెడ్, ఎల్లో, గోల్డ్. ఏ స్వరాజ్యలక్ష్మి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 21/1/1979 ఉదయం 7:25 రాజమండ్రిలో జన్మించారట. నా జాతకం ప్రకారం సంతాన అవకాశాలు ఎలా ఉన్నాయి? దోషాలుంటే పరిహారాలు తెలియచేయండి అంటున్నారు. ప్రస్తుతం లగ్నగత ఉచ్చ కుజ దశ నడుస్తోంది. అలాగే లగ్నాత్ 7వ స్థానంలో ఉన్న ఉచ్చ గురుబలం మీకు అనుకూలిస్తుంది. లగ్నాత్ 5వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉంది. ఏకాదశంలో విశేషమైన శుభ ఫలితాలు ఉన్నాయి. సంతానం కలదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న దోషం ఉంది. రాహుకేతువుల మధ్యలో అధిక గ్రహాలు ఉండడం వల్ల దీన్ని నాగదోషంగా పరిగణిస్తారు. కాబట్టి నాగదోష నివారణకై ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి నాగదోష నివారణ పూజ చేయించండి. అన్ని రకాలుగా శుభ ఫలితాలు వస్తాయి. ఎస్కే నాగుల్ మీరా ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 22/5/1989 ఖమ్మంలో జన్మించారట. MBA మొదటి సంవత్సరం చదువుతున్నాను. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధం అవుతున్నాను. ఉన్నత విద్య, ఉద్యోగం, వివాహం, పేరులో మార్పుల గురించి తెలియచేయండి అని అడుగుతున్నారు. మీరే గారు, మీ బర్త్ నెంబర్ 4వ సంఖ్యలో వస్తుంది. ఇది రాహువుకు సంబంధించిన సంఖ్య. డెస్టినీ 9వ సంఖ్యలో వస్తుంది. సోలార్ నెంబర్ 5వ సంఖ్యలో వస్తుంది. మీ పూర్తి పేరు 4వ సంఖ్యలో వస్తుంది. ఇది రాహువుకు సంబంధించిన సంఖ్య. దీనివల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అందువల్ల పేరులో ఒక యు అక్షరం కలిపితే అది 1వ సంఖ్యలో వస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల మీ కోరికలన్నీ తొందరలో నెరవేరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ రాశి చక్రంలోని జ్యోతిషం గ్రహబలం కార్యక్రమంలో మరో చిన్న విరామం. XXX డిటర్జెంట్ సోప్ రాశి చక్రంలోని జ్యోతిషం గ్రహబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జగదీశ్వరి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 23/11/1993 ఉదయం 5:15 రాజమండ్రిలో జన్మించారట. వివాహం, భవిష్యత్తు గురించి తెలియచేయండి అని అడుగుతున్నారు. ప్రస్తుతం శని మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ జరుగుతోంది. 2 గ్రహాలు నీచని పొంది ఉన్నాయి. రాహు, కేతు. ఈ 2 గ్రహాలకి వెంటనే శాంతి చేయించండి. అలాగే మీ రాశికి 5వ స్థానంలో గురువు ఈ సంవత్సరం 2013 జూన్ నుండి వివాహ కాలానికి అనుకూలంగా ఉంది. వై శ్రీనివాసరావు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న: 11/10/1974 హైదరాబాద్లో జన్మించారట. బీటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. పేరులో మార్పు, అదృష్ట సంఖ్య, రంగు, తేదీ, భవిష్యత్తు గురించి తెలియచేయండి అని అడుగుతున్నారు. బర్త్ నెంబర్ 2వ సంఖ్యలో వస్తుంది. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య. డెస్టినీ మరియు సోలార్ నెంబర్ 2 కూడా 6వ సంఖ్యలో వస్తున్నాయి. ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్యలు. మీ పూర్తి పేరు 6వ సంఖ్యలో వస్తుంది. ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య అయిన బర్త్ నెంబర్ అయిన 2వ సంఖ్య దీన్ని శత సంఖ్య పరిగణిస్తుంది. అందువల్ల పేరులో ఒక ఎస్ అక్షరం కలిపితే అది 9వ సంఖ్యలో వస్తుంది. ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల భవిష్యత్తు బాగుంటుంది. మీ అదృష్ట సంఖ్యలు 5, 9.
అదృష్ట తేదీలు 5, 14, 23, 9, 18, 27. అదృష్ట రంగులు ఎరుపు, గ్రీన్. కోయిలకుంట్ల సాయి సౌమ్య ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 13/12/1994 రాత్రి 2:45 పత్తికొండలో జన్మించారట. ఉన్నత విద్య భవిష్యత్తు గురించి తెలియచేయండి అని అడుగుతున్నారు. లగ్న క్షేత్రగతుడైన శుక్రుడి యొక్క మహాదశ బ్రహ్మాండంగా యోగిస్తోంది. ఉన్నత విద్యా యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ గురువు యొక్క స్థితి కూడా బాగుంది. అలాగే శని స్వక్షేత్రంలో ఉన్నారు. విశేషమైన యోగాలు, శుభగ్రహాల యొక్క శుభస్థితి మీకు అనుకూలాన్ని ఇస్తుంది. వై పద్మావతి ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 8/8/1969 తెనాలిలో జన్మించారట. ఆరోగ్య సమస్యలున్నాయి. నా పేరుపై ఎటువంటి వ్యాపారం చేయాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. బర్త్ నెంబర్ 8వ సంఖ్యలో వస్తుంది, ఇది శనికి సంబంధించిన సంఖ్య. డెస్టినీ 5వ సంఖ్యలో వస్తుంది, సోలార్ నెంబర్ 1వ సంఖ్యలో వస్తుంది. ఈ రెండు కూడా అదృష్ట సంఖ్యలే. మీ పూర్తి పేరు 9వ సంఖ్యలో వస్తుంది, ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అందువల్ల పేరులో ఒక హెచ్ అక్షరం కలిపితే అది 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య మరియు వ్యాపార రంగానికి అనుకూలమైన సంఖ్య. ట్రాన్స్పోర్ట్, మైన్స్, ప్రింటింగ్ ప్రెస్ ఈ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది. ఎల్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 21/7/1977 మధ్యాహ్నం 1:15 శ్రీకాకుళంలో జన్మించారట. వివాహం, భవిష్యత్తు, దోషాలుంటే పరిహారాలు తెలియచేయండి అని అడుగుతున్నారు. 2013 మరియు 2015లో వివాహ యోగాలు ఉన్నాయి. రాహుకేతుల మధ్యలో అధిక గ్రహాలు ఉండడం చేత నాగదోషం ఏర్పడింది. నాగదోష నివారణకై ఒకసారి రాహుకేతుల పూజ చేయించండి. అన్ని రకాలుగా శుభ ఫలితాలు వస్తాయి. పూర్ణిమ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్న 20/11/1982 సాయంత్రం 6:30 విశాఖలో జన్మించారట. నా భర్త నాగప్రసాద్ 9/3/1973 సాయంత్రం 6:27 విశాఖలో జన్మించారు. మాకు వైవాహిక సమస్యలున్నాయి. అవి ఎప్పుడు తీరుతాయి? జాతకంలో దోషాలుంటే పరిహారాలు తెలియచేయండి అని అడుగుతున్నారు. బర్త్ నెంబర్ 2వ సంఖ్యలో వస్తుంది, ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య. డెస్టినీ 6వ సంఖ్యలో వస్తుంది, ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య. సోలార్ నెంబర్ 9వ సంఖ్యలో వస్తుంది, ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. పూర్ణిమ అనే పేరు 8వ సంఖ్యలో వస్తుంది, ఇది శనికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అందువల్ల పేరులో ఒక ఏ అక్షరం కలిపితే అది 9వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల భవిష్యత్తు బాగుంటుంది. మీ భర్త గారి పూర్తి పేరు 1వ సంఖ్యలో వస్తుంది, ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. మీ భర్త గారి పూర్తి పేరులో ప్రసాద్ అనే పేరుని పిలిచే పేరుగా వాడుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఈ వారం కొంతమంది ప్రశ్నలకు సమాధానాలు విన్నాం. మరి మీ జాతక ఫలాలు, సంఖ్యాశాస్త్రపరంగా మీకున్న సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోవాలనుకుంటే మీ వివరాలను మా చిరునామాకు తెలియచేయండి. మా చిరునామా రాశి చక్రం, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 9394489239. ఫోన్ చేయవలసిన సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా ఈమెయిల్ ఐడి rasichakram@etv.co.in. ఇప్పటి వరకు వారఫలాలతో పాటు ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకున్నాం కదా. తిరిగి వచ్చే ఆదివారం రాశిచక్రం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. Triple X డిటర్జెంట్ సోప్, రాశి చక్రం.